దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. మొన్నటి వరకు మనము యేసుక్రీస్తు వారి యొక్క జనన విశేషాలు ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ వారం నుంచి మనము యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విశేషాలని ధ్యానం చేద్దాం. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాంటి గుణగణాలు కలిగి జీవించాడు, ఆ యొక్క గుణగణాల నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాల్ని ఈరోజు నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం తీసి పెట్టుకోండి. సుమారు 2026 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు పరమును వీడి ఈ లోకానికి కన్యమరి గర్భాన పరిశుద్ధాత్మ వలన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. తాను జీవించినటువంటి జీవితంలో చివరి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించారు. అనేకమైన స్వస్థలు జరిగించారు. దయ్యం నుంచి విడుదల, రోగం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల ప్రజలకు అనుగ్రహించి పరలోక రాజ్యం కొరకై ప్రజలు సిద్ధపరిచారు. ఆయన జీవించినటువంటి జీవిత దినాల్లో ఆయన కార్యాలు చేయటమే కాదు కానీ ఆయన యొక్క జీవిత విధానాన్ని మనకు మాదిరిగా ప్రవర్తించి చూపించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానము మన జీవితాలకు అది మాదిరికరమైనటువంటిది. ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆయన ప్రవర్తించినటువంటి ప్రతి ప్రవర్తన, ఆయన ఉద్దేశాలు అన్నీ కూడా మనకు మాదిరికరమైనవి, అనుసరణీయమైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బోధలు మనకి అనుసరణీయమైనవి, ఆయన యొక్క జీవిత విధానం అనుసరణీయమైనవి. ఆయన బోధల గురించి, ఆయన అద్భుతాల గురించి కాదు కానీ ఆయన జీవిత విధానాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని ఎదుగు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా ఎద్దుకు వచ్చుచున్నావని ఆయన నివారింపు చూశాను. కానీ యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాడు. కనుక అతడు అలాగూ కానిచ్చాడు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు నిండినాయి. ఆయన పరిచర్య ఆరంభించేటువంటి సమయం సమీపిస్తూ ఉంది. అప్పటికే 6 నెలల ముందు నుంచి బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఈయనకంటే ముందు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను భక్తుడు ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారికి ముందు మార్గాన్ని సరళం చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మం అని అడిగారు. అప్పుడు యోహాను చెప్తున్నాడు,
నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉంది కదా, నీవు నా యొద్దకు వస్తున్నావా బాప్తిసం తీసుకోవడానికంటే ప్రభు అన్నాడు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. హల్లెలూయా. నాకు ఒక ప్రశ్న ఇక్కడ కలుగుతుంది. అదేంటంటే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన కన్యమరి గర్భాన పరిశుద్ధుడిగా జన్మించాడు కదా. ఆయన జన్మించక మునిపే ఆయన గురించి దేవుని లేఖనం ఈ విధంగా చెప్పబడింది: పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని లేఖనంలో ఆయన గురించి చెప్పబడింది. ఆయన జన్మలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. మరి జన్మతః పరిశుద్ధుడిగా జన్మించినటువంటి, పరిశుద్ధుడిగా జీవించినటువంటి యేసుక్రీస్తు వారికి బాప్తిసం తీసుకోవడం అవసరమా? ఏమండి చెప్పండి. మనమంటే జన్మతః పాపులము, క్రియల్లో పాపులు కాబట్టి మన పాపములకు క్షమాపణ పొందే నిమిత్తం మనం బాప్తిసం పొందాలి. మానవులుగా మనం బాప్తిసం పొందాలి. అయితే యేసుక్రీస్తు వారు జన్మతః పరిశుద్ధులు కాబట్టి ఆయన బాప్తిసం పొందడం అవసరమా? చెప్పండి. తలకే గొప్ప కాదు, నోటితో చెప్పండి. అవసరం లేదు. ఆయన జన్మతః పరిశుద్ధుడు కదా, అవసరం ఎందుకు? మరి అవసరం లేనప్పుడు బాప్తిసం ఎందుకు పొందాడు ఆయన? మనందరికీ మాదిరి చూపించే నిమిత్తము యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందాడు. హల్లెలూయా. అది మనకు చెప్పాల్సింది. మనందరికీ మాదిరి చూపించే నిమిత్తము యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందాడు. హల్లెలూయా. అందు నిమిత్తమే తప్ప యేసుక్రీస్తు వారికి బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు. పాప క్షమాపణ పొందడానికి ఆయన ఏ పాపం కూడా చేయలేదు. జన్మతః కూడా ఆయన పాపి కాదు, జన్మతః కూడా ఆయన పరిశుద్ధుడే. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది అతి మేధావులు ఉంటారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందకపోతే ఆయనే బాప్తిసం పొందలేదు కదా, మేమెందుకు బాప్తిసం పొందాలి అనేటువంటి అతి మేధావితనం చూపించేవాడు ఉంటారని వాళ్ళ యొక్క నోళ్ళు కట్టేయడానికి మాదిరికరంగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? బాప్తిసం పొందాడు. హల్లెలూయా. బాప్తిసం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పంలో భాగము. నేను మందిరానికి వస్తే సరిపోతుందిలే, కానుకలు ఇస్తే సరిపోతుందిలే, పాటలు పాడితే సరిపోతుందిలే, లేదంటే ఇంకేదో కార్యక్రమాలు చేస్తే సరిపోతుందిలే అని అనుకోవడానికి వీలు లేదు. బాప్తిసం అనేటువంటిది దేవుని సంకల్పంలో ఒక భాగం. హల్లెలూయా. పరిసయ్యులు దేవుని సంకల్పమైన బాప్తిసాన్ని తీసుకోకుండా వాళ్ళు తప్పిపోయారని దేవుని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి బాప్తిసం తీసుకోవడం అనేటువంటిది దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం. బాప్తిసం అనేటువంటిది దేవుని రాజ్యంలో మనం పుట్టడానికి ఒక సంకేతం. హల్లెలూయా. బాప్తిసం అనేటువంటిది లోకం నుండి మనము వేరు చేయబడడానికి ఒక సంకేతం. హల్లెలూయా. బాప్తిసం తీసుకోకుండా నేను ఇన్ని సంవత్సరాలు భక్తి చేశాను, అన్ని సంవత్సరాలు భక్తి చేశాను, నేను దేవుని కోసం పాడాను, దేవుని కోసం ఇంత ఖర్చు పెట్టాను అని మరి వేరే వేరే పనులు చేసి మనము సమర్థించుకుంటే దేవుని రాజ్యములకు మనం వెళ్ళడానికి హక్కుదారులు కాలేము. కానీ బాప్తిసం అనేటువంటిది దేవుని సంకల్పం కనుక ఆ దేవుని సంకల్పాన్ని మనం నెరవేరిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి హక్కుదారులు అవుతాం. హల్లెలూయా. బాప్తిసం అనేటువంటిది దేవుని రాజ్యంలో మనము జన్మించాము అనడానికి ఒక ప్రధానమైన రుజువు అన్నమాట.
హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు బాప్తిసం తీసుకోవడం వలన దేవుని సంకల్పాన్ని నెరవేర్చి దేవుని రాజ్యంలో ఏం చేస్తున్నాడు? పుడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఏం చేస్తున్నాం? మనము పుడుతున్నాం. బాప్తిసాన్ని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, టగటగా చెప్పేస్తాను. నేను వాటి గురించి వివరించడానికి ప్రయత్నం చేయను, కానీ నేను వాటి గురించి ఈ సందర్భం వచ్చింది కాబట్టి బాప్తిసం గురించి కొన్ని విషయాలు చెప్తాను. యవనస్తులు జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. రెఫరెన్స్లు మళ్ళీ కావాలని మీకు ఇస్తాను. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. బాప్తిసం అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానంలో పాల్గొనడం సాదృశ్యం ఉన్నట్ట. రెండవది, బాప్తిసం అనేటువంటిది నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చేటువంటి ఒక ప్రత్యుత్తరముగా ఉన్నదంట. హల్లెలూయా. క్రీస్తు రక్తము ద్వారా నీ మనస్సాక్షి శుద్ధీకరించబడి నిర్మలముగా ఉన్నదని బాప్తిసం ద్వారా దేవునికి జవాబు ఇవ్వడమే ఈ బాప్తిస అనుభవం. మూడవదిగా, బాప్తిసము యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాల గురించి లోకానికి ఇచ్చే సాక్ష్యం. హల్లెలూయా. నాలుగవదిగా, బాప్తిసం అనేది పాపముతో నిండిన ప్రాచీన స్వభావమును పాతి పెట్టడంకి సాదృశ్యంగా ఉంది. ఐదవదిగా, బాప్తిసం అనేది సాతాను యొక్క ఓటమి, సాతాను రాజ్యం నుండి, అధికారం నుండి విశ్వాసి విడుదల పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా. ఆరోదిగా, బాప్తిసం అనేది మారు మనస్సు మరియు క్రీస్తునందలి విశ్వాసం యొక్క ఒప్పుకోలు అనే విషయం మనం గుర్తించాలి. ఏడవదిగా, బాప్తిసము క్రీస్తునందలి నిజమైన విశ్వాసుల ఐక్యతకు సాక్ష్యమే బాప్తిసం. హల్లెలూయా. ఎనిమిదవది, బాప్తిసం పొందుట ఇందాక నేను చెప్పిన దేవుని సంకల్పాన్ని నెరవేర్చుతారు. తొమ్మిదవది, బాప్తిసం అనేది దేవుని నీతిని నెరవేర్చుతారు. హల్లెలూయా. బాప్తిసం అనేటువంటిది 10వదిగా హృదయ సున్నతి పొందుతారు. 11వది, బాప్తిసం దేవుని ఆజ్ఞను నెరవేర్చుతారు. 12వది, బాప్తిసం అనేటువంటిది మన జీవితంలో కలిగేటువంటి ఉప్పొంగే సంతోషం. హల్లెలూయా. కోట్లు సంపాదించిన దాని సంతోషం, నేను దేవుని రాజ్యంలో జన్మించాను అనేటువంటి అనుభవంలో వస్తుంది. హల్లెలూయా. ఈ 12 అనుభవాలు బాప్తిసం ద్వారా కలుగుతాయి. ఈ 12 అనుభవాలు కూడా లేఖనాల ఆధారం ఉన్నాయి. తర్వాత కావాలంటే మీకు లేఖనాల తర్వాత చెప్తాను, ఎవరైనా పర్సనల్ అడిగితే చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్వాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని ప్రణాళికను నిర్లక్ష్యం చేసినట్లే. బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని రాజ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లే. బాప్తిసం తీసుకోకుండా మనం చేసే భక్తి, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా మరి అది లెక్కకు వచ్చేటువంటి భక్తి కాదు. కాబట్టి బాప్తిసం తీసుకునే విషయంలో మనము ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. చెరసాల అధిపతి పౌలు శీలలు ద్వారా అక్కడ పౌలు శీలను చెరసాలలో వేయడం, అలాగే అక్కడ భూకంపం కలగడం, ఇవన్నీ సంభవించిన తర్వాత అతడు గడగడ వణుకుచూ వస్తున్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, యేసు నామములో నీవు బాప్తిసం పొందితే రక్షణ పొందుతావని చెప్పారు. ఆ చెరసాల అధిపతి ఒక్క రాత్రిలోనే ఆ రాత్రిలోనే వారిని పిలిచి వారి ద్వారా బాప్తిసం పొంది, అతడును అతని ఇంటి వారిలో బాప్తిసం పొంది దేవుని ఎంతో ఆనందించినని దేవుని వాక్యం సెలవిస్తాము. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనకి సంఘటన కనబడుతుంది.